మనము ఇంట్లో గాని, లేదా బయటికి సంబంధించిన వస్తువులు గాని, కొన్నిటి మీద మనం చిన్న చిన్న లేబుల్స్ అతికిస్తూ ఉంటాం. ఉదాహరణ సీసాల మీద, వాటి మీద, డబ్బాల మీద, అందులో ఉన్న వస్తువుని తెలియజేయడానికి వీలుగా అక్కడొక లేబుల్ అతికిస్తూ ఉంటాం. అలాగే ఏదైనా ప్యాకెట్ ఎక్కడికైనా పంపాలన్నా, అందులో ఏముంది ఆ ప్యాకెట్‌లో గాని, ఆ బాక్స్‌లో గాని ఏముందని తెలియజేయడానికి వీలుగా పైన ఒక వివరం రాసి దాని మీద అతికించడం జరుగుతూ ఉంటుంది. ఒక లేబుల్. ఒక చీటీ దాని మీద అతికించడం జరుగుతుంది. అది లోపల ఉన్న వస్తువుకి సంబంధించిన సమాచారాన్ని అందులో పొందుపరచడం జరుగుతుంది. ఆహ్, ఆ చిన్న చీటీ మీద. అది దానిలో ఉన్నటువంటి ఆహ్, వస్తువుని గురించి వివరం తెలియజేస్తుంది. అదే ఓ డబ్బా మీద ఉంటే డబ్బాలో ఏముందనేది తెలియజేస్తుంది. ఇలాగే మనిషి తన మనసుకి సంబంధించి కూడా కొన్ని లేబుల్స్ మనసు మీద అతికించడం జరుగుతుంది. నేను ఈ పని చేయగలను. నేను ఈ పని చేయలేను. నా వల్ల ఈ పని అవుతుంది. నా వల్ల ఈ పని అవ్వదు. నాకింతే జ్ఞాపకం ఉంటుంది. నేను ఇలాగే మాట్లాడగలను. నా వల్ల ఈ పని అవుతుంది. నాకింత మాత్రం శక్తి ఉంది. నా సామర్థ్యం ఇంత. నేను ఫలానా దాంట్లో విజయం సాధించలేను. నేను ఇందులోనే విజయం సాధిస్తాను. నేను ఎప్పుడు ఏం మాట్లాడతానో తెలీదు. ఇటువంటి కొన్ని స్వీయ అభిప్రాయాలకు సంబంధించినటువంటి లేబుల్స్ తయారు చేసుకొని దాని మనసు మీద అతికించడం జరుగుతూ ఉంటుంది. స్టిక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది వ్యక్తి ముందు చేస్తాడా అంటే కుటుంబంలోనే ముందు ఈ లేబుల్స్ తయారైపోతాయి. అది అతికించడం జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు లేబుల్స్ అతికించినప్పుడు ఆ ప్రకారంగానే పిల్లలు ఆ లేబుల్‌కి తగ్గట్టుగానే పెరగడం జరుగుతుంది. అవి చాలా గట్టిగా పెరుగుతున్న కొద్దీ మనసుకి అతుక్కుపోయి దాని ప్రకారమే ఆలోచించడం, దాని ప్రకారమే జీవించడం జరుగుతూ ఉంటుంది. ఆ లేబుల్స్ ప్రకారమే. ఎప్పటికీ కూడా. కానీ దాన్ని గ్రహించగలిగితే దాన్ని తప్పనిసరిగా మనం మార్చుకోగలుగుతాం. ఆ లేబుల్‌ని తీసి కొత్త లేబుల్‌ని అతికించుకునే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. అంచేత ముందు అటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో సమాచారం అతికించిన సమాచారం అది పెద్దల వల్ల కావచ్చు, వ్యక్తిగత వ్యక్తి వల్ల కావచ్చు. అలాంటి లేబుల్‌ని తొలగించి కొత్త లేబుల్ తయారు చేసి, కొత్త అభిప్రాయాన్ని, కొత్త ఉద్దేశాన్ని తయారు చేసి పెట్టినట్లయితే తప్పనిసరిగా దాని ప్రకారమే మనసు ఆలోచిస్తుందన్నది సత్యం.